సో అదే విధంగా మీరు రైతుల గురించి కూడా చాలా సార్లు మాట్లాడారు సార్. ఇప్పుడు కాళేశ్వరం కూలిపోవడం వల్లనే ఇప్పుడు పంట పొలాలకు నీరు అందట్లేదు అంటారా? ఒకటి శైలజ, కాళేశ్వరం కుంగిపోయింది కాబట్టి నీళ్ళు వస్తలేవా అనే దగ్గర కాళేశ్వరంతో పని లేకుండానే 1,00,00,000 కోటి టన్నులు పండించామన్నారు వానాకాలంలో. ఇప్పుడు కాళేశ్వరం పని లేకుండానే ఇప్పుడు కూడా నీళ్ళు అందిస్తే కాళేశ్వరంతో పని లేదు. కాళేశ్వరంతో సంబంధం లేకుండానే ఇప్పుడు నీళ్ళు ఇవ్వగలుగుతాయి గవర్నమెంట్. ఇప్పుడు తాగునీళ్ళకి కానీ లేకపోతే, ఎందుకంటే కాళేశ్వరం వర్క్ చేసిన తర్వాత 2018 ముందు అప్పుడే కదా కాళేశ్వరం 2021 వచ్చిన తర్వాత మన దగ్గర వాటర్ పెరిగిపోయింది. మన పక్క రాష్ట్రాలేమో ఎండాకాలం వస్తే మస్తు కష్టాలు, గ్రౌండ్ వాటర్ మొత్తం వాళ్ళకి పడిపోతుంది, మనకు ఉంటుంది. మన దగ్గర కూడా అక్కడక్కడ బోర్లు ఎండిపోయినాయి ఎండాకాలంలో. కానీ ఒక ఎండాకాలంలో మన దగ్గర చాలా వ్యవసాయం ఇప్పుడు చూసినా ఇంకా ఎండలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, అప్పుడే గ్రౌండ్ వాటర్ మొత్తం పోయింది, బోర్లు ఎండిపోతున్నాయి. వీళ్ళు ఒకవేళ కాళేశ్వరం వేస్ట్ ప్రాజెక్ట్ అని ప్రూవ్ చేయాలనుకుంటే గవర్నమెంట్, ఎవరైనా ఇప్పుడున్న గవర్నమెంట్, ఎందుకంటే వాళ్ళంతా కూలిపోయింది ఇంతో పనిలేదు అన్నారు కదా, ఇప్పుడు నీళ్ళు ఇవ్వగలగాలి. ఇప్పుడు నీళ్ళు కనుక ఇస్తే జనమే అనుకుంటారు కాళేశ్వరం ప్రాజెక్ట్ వేస్ట్ రా బాబు, కాళేశ్వరం ప్రాజెక్టు వేస్ట్ కట్టిర్రు, అది లేకపోయినా నీళ్ళు వచ్చినాయి చూసిండ్రా, నీళ్ళు వస్తే చాలు కదా. ఇప్పుడు నేను ఒక రైతు సూర్యాపేటలో మాట్లాడుతున్నాను, నేను విన్నా, కాళేశ్వరం నీళ్ళు ఏం నీళ్ళు సార్, మాకు నీళ్ళు సరే కాళేశ్వరం నీళ్ళు కావాలి, ఎస్ఆర్ఎస్పి నీళ్ళు, కనీసం ఆ ఎస్ఆర్ఎస్పి నీళ్ళని ఇవ్వండి అన్నాడు. ఏ నీళ్ళు లేవు ఇంకా ముందు మనం చాలా క్రైసిస్ ఎదుర్కోబోతున్నాం. తెలంగాణ ప్రజలు చాలా అలర్ట్ ఉండాలి. తాగునీళ్ళకు కూడా ఇబ్బంది అయితే అనిపిస్తుంది పరిస్థితులు చూస్తే. సో ఇప్పుడు అదే విధంగా రేవంత్ బీజేపీలోకి వెళ్తారనేది ఒక ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ బీజేపీ కలుస్తాయా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. దీనికి మీరేమంటారు? కాంగ్రెస్ బీజేపీ కలవదు, ఎందుకంటే దేశంలో ఉన్న ఈ రెండు పార్టీలు జాతీయ పార్టీలు. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉండొచ్చు, కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఉండొచ్చు, ప్రాంతీయ పార్టీలు ఉంటాయి. కానీ నేషనల్ వైడ్ చూస్తే రెండు పార్టీలే ఉంటాయి. ఈ థర్డ్ కూటములు ఆ కూటములు ఇవన్నీ నిలవవు. ఎప్పుడు చాలాసార్లు ట్రై చేసిండ్రు, ఒక్కసారి వచ్చింది, అదిగో సంవత్సరం లేదు గవర్నమెంట్ పడిపోయింది, మూడో ఫ్రంట్. అయితే చాలా మంది ప్రయత్నాలు చేసి విఫలమైనరు, మూడో ఫ్రంట్ అనేది ఎప్పుడు సాధ్యం కాలేదు. అయితే ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ ఒకటి అయిందని ఎవరు చెప్పరు. కొంచెం రేవంత్ రెడ్డి పర్సనాలిటీ, రేవంత్ రెడ్డి గారు ఒక్కరే కొంచెం బీజేపీ వైపు ఒరుగుతున్నారు. అంటే ఇందాక మీరు అడిగింది చూసిందా, రాహుల్ గాంధీకి నాకు మధ్యలో దూరం ఉందా, గ్యాప్ ఉందా అని. అక్కడనేమో గ్యాప్ కనిపిస్తుంది, ఇక్కడనేమో గ్యాప్ తక్కువ కనిపిస్తుంది.